హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కూర పప్పు తోటకూర అండి. పప్పు తోటకూర మీరు చాలాసార్లు చేసే ఉంటారు. అయితే నేను ఏ విధంగా చేస్తానో వీడియోలో చూడండి. ఇదిగోండి, పప్పు తోటకూర కోసం నేను 2 కట్టలు తోటకూర చిన్నవి, అందుకు ఫ్రైకి సరిపోవు, పప్పులో వేస్తున్నాను. తోటకూర కట్ చేశాను, 1 టమాటో, 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేశాను. ఇదిగో గిన్నె పెట్టాను, దీంట్లో మొత్తం అన్నీ వేసేస్తున్నాను. తోటకూర, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసి నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. అందువల్ల ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరిగేస్తాను అన్నమాట. ఇదిగో కొద్దిగా చిటికెడు పసుపు, నేను పప్పుకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఆకుకూరకి పప్పుకి సరిపడా 1/4 స్పూన్ వేస్తాను. నేను కారం కూడా ఇప్పుడే వేసేస్తాను. ఇది కూడా 1/2 స్పూన్ వేసాను కారం. ఇప్పుడు మంట కొంచెం పెంచి ఇందులో వాటర్ వేసి ఆకు ఉడికిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న పప్పు ఇందులోకి వేస్తాను అన్నమాట. ఇదిగోండి, కొంచెం తోటకూర ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో నేను పప్పు యాడ్ చేస్తాను. పప్పు ఇదిగో కుక్కర్లో ఉడకబెట్టి ఉంచాను అన్నమాట. నాకు పెద్ద కుక్కర్ ఉంది, అందువల్ల ఒక గిన్నెలో పప్పు, ఒక గిన్నెలో రైస్ పెట్టేసుకుంటే 2 ఒకసారి అయిపోతాయని అలా పెడతాను. మీకు చిన్న కుక్కర్ ఉంటే మీరు పప్పు తోటకూర అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. తీసిన తర్వాత ఇంకా తాలింపు చేయడమే. ఇదిగోండి, ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత దీన్ని నేను తాలింపు చేస్తాను. ఒక 5 మినిట్స్ అలా ఉడకాలి, ఇది 2 కలవాలి కదా. ఇదిగోండి, పప్పు ఏమి ఇటువైపు ఉడుకుతుంది, నేనేమి ఇక్కడ తాలింపు కానీ ఇది పెట్టాను. పప్పు నేను ఎప్పుడు నెయ్యితో తాలింపు చేస్తానండి. పప్పులో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది కదా, అందుకు నేను నెయ్యితో తాలింపు చేస్తాను. ఇదిగో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తాలింపు కోసం తీసుకున్నాను. కొంతమంది పిల్లలు నెయ్యి ఇష్టపడరు కదా, డైరెక్ట్గా వేస్తే ఇష్టపడరు. ఇలా కూరలో వేసేసి మీరు తాలింపు చేస్తే కనుక తినేస్తారు. ఆ విధంగా కూడా మీరు పిల్లలకి నెయ్యి అలవాటు చేయొచ్చు. ఇలా ఒకవైపు పప్పు ఉడుకుతుంది, ఒకవైపు మనం ఇలాగ తాలింపు చేసేసుకోవచ్చు. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. మార్నింగ్ క్యారేజీలు హడావిడి కదండి, లేడీస్ అందరూ హడావిడి పెడతా ఉంటారు క్యారేజీలు అయ్యే వరకును. ఇలాగ 2 ఒకసారి పెట్టేసుకుంటే అది ఇది అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి, పోపు అయిపోయింది, పప్పులోకి వేసేస్తాను. అయిపోయింది కాదు, ఇలా ఈజీగా అయిపోయేలాగా మనం త్వరగా పనులు ముగించుకోవాలండి. ఓకేనా? నేనైతే పప్పు తోటకూర ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ.